అలాగే హిందీలో ట్రాన్స్లేషన్ నిశ్చలాలు గారిని కూడా వాడుకోబడి ప్రార్థిస్తున్నా ప్రభు. ఓ నిశ్చయంగా ప్రభు నీ వధువుగా సమకూర్చబడిన ఆయన, ఓ నీ వాక్యం వినడానికి నాయన ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభు ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి దేవా. నిశ్చయంగా ప్రభు ఈ కూడికలను ఆయన ఎంతో భారంతో ఏర్పాటు చేసిన ప్రభు. ఓ మరి ఇక్కడ ఉన్న ప్రభు మరి దేవ సేవకులను బట్టి నీ కొందనాలు దేవా, వారికి ఇచ్చిన ఐక్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. ఓ మరి నిశ్చయంగా దేవి కోటాలని ఆయన, ఓ ప్రభు మరి దేవ నిశ్చయంగా నీ వధువుకి ఆయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేట్లుగా సాయించాడు ప్రార్థిస్తున్నా ప్రభు. తప్పక మరి రంగంపైకి దిగి వచ్చి దేవా మా అందరితో మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. మేము దీవించను గాక. అలాగే నిశ్చల గారు మరి ఓలి బిల్లు ద్వారా మనము వాక్యానికి ఇద్దాం ప్రియులారా. Jesus is here. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Amen. We thank you, Abba, Heavenly Father. हे अब्बा स्वर्गीय पिता, आपका धन्यवाद करते हैं. ఓ అబ్బా పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. For giving us another time and privilege to come in your presence. एक और समय और सौभाग्य आपने हमें दिया कि हम आपकी उपस्थिति में आ सके. నీ యొక్క సన్నిధిలోనికి వచ్చుటకు మరొక అవకాశమును, మరొక భాగ్యమును మాకు కలగజేసినందుకై under your shed blood we come. आपके बहे हुए लहू के नीचे हम आते हैं. చిందించబడిన నీ రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. desiring another time of fellowship with you. इच्छा रखते हुए एक और संगति का अवसर आपके साथ. మరొకసారి నీతో సహవాసం చేయటకు ఆశిస్తూ వస్తున్నాము. Please come amongst us, Father. कृपया करके हमारे बीच में आए प्रभु. మా మధ్యలోనికి నువ్వు రమ్ము తండ్రి. And open thy word for us. और अपने वचन को हमारे लिए खोल दे. మరి నీ వాక్యము మా కొరకు తెరువుము. We thank you for the ministers here, Lord. तमाम सेवकों के लिए जो यहाँ पाए जाते हैं उनके लिए आपका धन्यवाद करते हैं. ఇక్కడున్న సేవకులందరిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభువా. Who have arranged these meetings. जिन्होंने आयोजन किया है सभा का. మరి ఈ కూటాలను వారు ఏర్పాటు చేసి ఉన్నారు. We thank you for our precious Pastor Mark. बहुत प्यारे भाई मार्क के लिए आपका बड़ा धन्यवाद करते हैं. ప్రశస్తమైన పాస్టర్ మార్క్ గారిని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాము. And Lord, his church who have been instrumental in holding this meeting. और उनकी कलीसिया जो कि जरिया बनी प्रभु ताकि ये सभाएं यहाँ पे हो सके. మరి ఈ కూటాలు జరుగుటకు మరి ఆ యొక్క సంఘం, వారి యొక్క సంఘం కూడా ప్రభువా ఒక పాత్రగా వాడబడుతున్నది. May you bless him, Father. काश आप उन्हें बड़ी बरकत दे पिताजी. మరి తనను దీవించుము ప్రభువా. Bless these ministers here. इन तमाम सेवकों को यहाँ बड़ी बरकत दे. ఇక్కడున్న సేవకులందరినీ దీవించుము. Bless our precious Pastor Pradeep.
प्यारे भाई पास्टर भाई प्रदीप को बड़ी बरकत दे। మరి పాస్టర్ ప్రశస్తమైన పాస్టర్ ప్రదీప్ గారిని కూడా దీవించుము. Lord, you bless him and his ministry. उन्हें और उनकी सेवकाई में आप बड़ी बरकत दे। ప్రభువా నువ్వు ఆయనను ఆయన యొక్క సేవను దీవించుము. Bless all the ministers who've come here. तमाम सेवक जो यहाँ आए बड़ी बरकत दे। ఇక్కడికి వచ్చిన సేవకులందరినీ దీవించుము ప్రభువా. May they be fruitful and multiply. ऐसा हो कि वो फलवंत हो सके और बढ़ सके प्रभु। మరి వారు ఫలవంతమయ్యి ఇంకా వారు అభివృద్ధి చెందును కాక. We thank you for this nice atmosphere. इस प्यारे वातावरण के लिए आपका धन्यवाद करते हैं। ఈ యొక్క మంచి వాతావరణం కొరకై నీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. We put ourselves, our families under your blood. अपने आप को अपने परिवारों को आपके लहू के नीचे रखते हैं। మమ్మల్ని మేము మరి మా యొక్క కుటుంబాలను నీ రక్తం క్రింద పెట్టుచున్నాము. Then Lord, I pray let every evil and demonic spirit be cast away from into hell from this place and be bound for the day of its destruction. Amen. प्रभु मेरी दुआ है कि तमाम दुष्ट आत्मा पिशाचिक शक्तियां प्रभु यहाँ से बर्बादी के दिन के लिए नरक में बांधी जाएं। మరి ప్రభు నా ప్రార్థన ఇక్కడ ఈ స్థలములో పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ దయ్యపు దుష్ట శక్తులు నాశన దినము కొరకై పాతాళములో బంధించబడి పడవేయబడును గాక. And let the sweet Holy Spirit have the preeminences here. और ऐसा हो कि आपकी मधुर पवित्र आत्मा यहाँ पर प्राथमिकता पाए। మరి ఇక్కడ నీ మధురమైన పరిశుద్ధాత్మనే ఇక్కడ ప్రాధాన్యతమును కలుగొండును గాక. In the name of Jesus Christ, O Lord, we ask this prayer. प्रभु यीशु मसीह के नाम से इस दुआ विनती को मांगते हैं। యేసుక్రీస్తు యొక్క నామములో ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. आमीन। ఆమేన్. God bless you and a shalom to everybody. మరి खुदा सबको बड़ी बरकत दे और आप सबको शालोम। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతి ఒక్కరికి కూడా షలోమ్. It's a wonderful day the Lord has given to you and I. प्यारा दिन है जो खुदावंद ने आपको और मुझे दिया है। మరి ఇది ఒక అద్భుతమైన దినమై ఉన్నది. ప్రభు నీ కొరకు నా కొరకు ఇచ్చున్నాడు. And we've come here to meditate on His word. और हम यहाँ पर आए उनके वचन पे मनन करने के लिए। మరి ఇక్కడ మనం వచ్చున్నాము ఆయన వాక్యమును ధ్యానించుకోవడానికి. God bless you. खुदा ने आपको बड़ी बरकत दे। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's turn the Bibles to the book of Jude. आइए अपनी बाइबल में निकाले यहूदा की पत्री। మరి యూదా పత్రికను మనం త్రిపుదామండి. యూదా పత్రిక And we'll just read one verse first. और हम पहले केवल एक ही आयत को पढ़ेंगे। ఒకటే వచనం మొదటిగా చదువుదామండి. And then we'll read the next later. और बाकी हिस्से को हम बाद में पढ़ेंगे। తర్వాత మిగతా దానిని మనము తర్వాత చదువుదాము. We read verse 11. हम 11वीं आयत को पढ़ेंगे। 11వ వచనాన్ని మనం చదువుదాం. Woe unto them, for they have gone in the way of Cain, and ran greedily after the error of Balaam for reward, and perished in the gainsaying of Korah. उन पर हाय कि वे कैन के समान चाल चले और मजदूरी के लिए बिलाम के समान भ्रष्ट हो गए हैं और कोरा के समान विरोध करके नाश हुए हैं। అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. Let's pray. आइए दुआ करेंगे। ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, as we come under your blood, प्रभु यीशु मसीह जबकि हम आपके लहू के नीचे आते हैं, ప్రభు అయిన యేసు మేమిప్పుడు నీ రక్తము క్రిందికి వచ్చుచూ ఉండగా may you come and break this bread of life for us. आप कृपया आकर के इस जीवन की रोटी को हमारे लिए तोड़े। మరి మీరు వచ్చి ఈ జీవాహారమును మా కొరకు విరువుము. Stand like small children before you. आपके सामने छोटे बच्चों की तरह खड़े हैं। ప్రభువాన్ని ఎదుట మేము ఒక చిన్న పిల్లల వలె నిలబడి ఉన్నాము. Under your blood. आपके लहू के నీ नीचे రక్తము క్రింద We are in need, Father. हम जरूरतमंद हैं लोग प्रभु। ప్రభువా మేము అవసరత కలిగిన జనులమై ఉన్నాం తండ్రి. Feed us from thy word अपने वचन से हमें खिलाए నీ వాక్యము చేత మమ్మల్ని పోషించుము. and bless us. और हमें बरकत दे। మరి మమ్మల్ని దీవించుము. In the name of Jesus Christ, Lord, we ask this prayer. प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना विनती को मांगते हैं। ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో ప్రభు ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. आमीन। ఆమేన్. You all can be seated. आप लोग सब बैठ सकते हैं। మీరందరూ కూర్చొనవచ్చండి. I greet you in the precious name of our Lord and Savior Jesus Christ. अपने प्यारे प्रभु यीशु मसीह के नाम में मैं आप सबको खुशामदीद कहना चाहूंगा। ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మరి మీ అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తున్నాను. I am very happy for this day which God has given to me.
और मैं बहुत ही खुश हूँ खुदावंद ने ये प्यारा दिन मुझे दिया है మరి నేను చాలా ఆనందంగా ఉన్నాను దేవుడు ఈ రోజు ఈ యొక్క దినమును ఇచ్చినందుకు. that we could gather here to fellowship around His Word. कि हम यहाँ पर इकट्ठा हो सके ताकि उसके वचन के चौगट बैठ करके संगति कर सकें. దాని ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యము చుట్టూ మనము ఈ రోజు సమకూడబడి ఆనందించడానికి. God bless all the local pastors here. और तमाम स्थानीय पास्टर्स को खुदावंद बड़ी बरकत दे. మరి ఇక్కడున్న స్థానిక సేవకులందరినీ దేవుడు దీవించును గాక. Who made such a wonderful arrangement. Yes. जिन्होंने इतना प्यारा अरेंजमेंट किया है మరి ఇది ఒక అద్భుతమైన అరేంజ్మెంట్ వాళ్ళు చేశారు ఇదంతా కూడా. And kept us comfortable. और हमें बहुत ही अच्छा रखा है. మరి వారు మమ్మల్ని చాలా బాగా పెట్టారు, వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. God bless all of you brothers. खुदा आप सब भाई बहनों को बड़ी बरकत दे. మరి సోదరులారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. And our precious Pastor Mark, और हमारे प्यारे पास्टर भाई मार्क, మరి మా ప్రశస్తమైన పాస్టర్ మార్క్ గారు, who has been instrumental in holding this meeting. जो कि जरिया बने ताकि ये सभा यहाँ पर हो सके. మరి ఒక విశ్వాసులతో సహా తీసుకొని వచ్చున్నారు ఇక్కడికి. And I'm not new a person for you. और मैं आपके लिए कोई नया शख्स नहीं हूँ. నేను మీ ఎవరికి కూడా క్రొత్త వ్యక్తిని కాదండి. Now it's many years that I've been coming Yes. to this state of Andhra Pradesh. और बहुत साल हो गए कि मैं इस राज्य में जो कि आंध्र प्रदेश का मैं आता रहा हूँ. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సంవత్సరాల నుండి నేను వస్తా ఉన్నాను. And I'm slowly and gradually seeing something. और मैं धीमे धीमे कुछ बातों को देख रहा हूँ. మరి నేను చాలా నెమ్మదిగా మరియు నెమ్మదిగా కొన్ని విషయాలను నేను చూడగలుగుతున్నాను. That is that the seed of God is getting ready for the harvest. खुदावंद का जो Amen, बीज है वो amen. तैयार हो रहा है कटनी के लिए. అదేమిటంటే దేవుని యొక్క బీజము, దేవుని యొక్క విత్తనము కోత కొరకు సిద్ధపడతా ఉన్నది. Slowly and gradually we are Yes, seeing yes. a bride taking form. Amen. धीमे धीमे हम देख रहे हैं कैसे एक दुल्हन यहाँ पर रूप ले रही है. నెమ్మదిగా మేము ఎలా చూస్తున్నామంటే ఇక్కడ ఒక వధువు రూపము దాల్చుకుంటా ఉన్నది. And wherever I go in this country, और जहाँ कहीं मैं जाता हूँ इस देश में, ఈ దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే I'm seeing this thing मैं इस चीज को देख रहा हूँ నేను ఈ కార్యాలను చూస్తున్నాను. that the bride of Christ is taking form. ఆమేన్. कि मसीह यीशु की जो दुल्हन है वो रूप ले रही है. మరి క్రీస్తు యొక్క వధువు రూపము దాల్చుకుంటా ఉన్నది ఇప్పుడు. She's understanding the mystery of ఆమేన్, God. ఆమేన్. वो खुदा के भेद को समझ रही है. వారు దేవుని యొక్క మర్మం, ఆమె దేవుని యొక్క మర్మమును అర్థం చేసుకుంటా ఉన్నది. She doesn't consist of carnal people. yes उसमें शारीरिक लोग नहीं पाए बात करते हैं. నిజంగా మేము దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. That there are some who are really hungry for the word. yes कुछ है जो कि वचन के लिए बहुत ज्यादा भूखे हैं. మరి ఇంకా కొంతమంది ఉన్నారు నిజంగా దేవుని వాక్యము కోసము ఆకలిగొని ఉన్నారు. వాళ్ళు Brothers and sisters, भाई और बहन, సహోదరులు మరియు సహోదరీలు. because now they are becoming the word. क्योंकि अब वो वचन बन रहे हैं. కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాక్యం అవుతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు So God's name be praised. सो खुदा का नाम जलाल पाए. కాబట్టి ప్రభు యొక్క నామమే స్తుతింపబడును గాక. And today morning, और आज सुबह మరి ఉదయకాల సమయంలో I'm picking up a subject मैं एक विषय को आपके सामने ले रहा हूँ. మరి నేను ఒక అంశమును మీ ముందు తీసుకుంటున్నాను. and I'll be finishing it in the evening. और उसको मैं शाम को समाप्त करूंगा. మరి దీన్ని నేను సాయంత్రం ముగిస్తానండి. We have a full day with us. हमारे पास आज पूरा दिन है. ఈ రోజు మనకు పూర్తి దినమంతా ఉన్నది. And I'll be laying some things in the morning. और कुछ बातों का मैं सुबह रखने की कोशिश करूंगा. కొన్ని విషయాలను ఉదయకాల సమయంలో వాటిని పెట్టడానికి ప్రయత్నిస్తాను. And some things in the evening. और कुछ बातें शाम को. కొన్ని విషయాలు సాయంత్రం చెప్తాను. And may God give me grace. और काश खुदा मुझे अनुग्रह प्रदान करे. దాని ద్వారా దేవుడు నాకు కృపనిచ్చును గాక. This is from the book of Jude. ये यहूदा की पत्री से बात है. ఇది యూదా పుస్తకములో నుండి, యూదా రాసిన పత్రికలో నుండి. Now how many of you know अब आप में से कितने इस बात को जानते हैं మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? that the book of Jude कि यहूदा की जो पत्री है ఈ యూదా రాసిన పత్రిక is the gateway to the book of Revelations. वो है वो गेटवे, वो है वो मार्ग उस प्रकाशित वाली किताब के लिए. ఆ ప్రకటన గ్రంథము కొరకు అదొక మార్గమై ఉన్నది ఈ యూదా రాసిన పత్రిక. To understand Revelations, प्रकाशित वाक्य को समझने के लिए ప్రకటన గ్రంథమును అర్థం చేసుకొనుటకు Jude places a background. यहूदा की पत्री एक भूमिका को रखती है. యూదా రాసిన పత్రిక ఒక నేపథ్యాన్ని అక్కడ పెడతా ఉన్నది. It's a very short book.
ये बहुत ही छोटी किताब है, ఇది చాలా చిన్న పుస్తకమై ఉన్నది. just one chapter केवल एक ही अध्याय కేవలం ఒకటే అధ్యాయం అండి. with 25 verses, जिसमें 25 आयतें हैं, దీనిలో 25 వచనాలు ఉన్నాయి. but it covers from Genesis to Revelation. लेकिन ये उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक बातों को कवर करता है. కానీ ఇందులోనే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సమస్తాన్ని కూడా ఇందులో చూపించబడుతున్నది. In the message Revelation book of symbols, उस संदेश में जिसका शीर्षक है प्रकाशित वाक्य चिन्हों की किताब, ప్రకటన గ్రంథము గుర్తుల పుస్తకము అనే వర్తమానములో Brother Branham said, भाई ब्रैनम ने कहा, సోబెనమ్ గారు చెప్పారు, I wanted to pick this book of Jude मैं इस यहूदा की पत्री को उठाना चाहता था, నేను ఈ యొక్క యూదా రాసిన పత్రికను నేను ఎత్తుకోగోరుతున్నా నేను. but it is very deep, he said. लेकिन अभी बताइए ये बहुत ज्यादा गहरी किताब है. కానీ ఆయన ఏమన్నాడంటే ఇది చాలా లోతైనది అన్నాడు ఆయన. And he said, I don't have that sufficient time now. और अभी कहा मेरे पास इतना ज्यादा समय अब नहीं है. మరి ఆయన ఇలా కూడా అన్నాడు, నా దగ్గర దానిని బోధించుటకు కావలసినంత సమయం కూడా నాకు లేదన్నాడు ఆయన. So I'm picking up another book. तो मैं एक और पुस्तक को उठा रहा हूँ. నేను మరొక పుస్తకాన్ని తీసుకుంటున్నాను. And he mentioned these things here. और उन्होंने इन बातों का उल्लेख यहाँ पे दिया. మరి ఆయన ఈ యొక్క విషయాలను ఇక్కడున్న విషయాలను తీసుకున్నాడు, బోధించాడు. Now how many of you know who this Jude is? अब आप में से कितने जानते हैं कि यहूदा है कौन? ఈ యూదా ఎవరో ఎంత మందికి తెలుసండి ఇక్కడ? This is not Judas. ये यहूदा स्क्रूति नहीं है. ఇస్కరియోతు యూదా కాదండి ఈయన. That man had died. वो आदमी तो मर चुका. ఆ వ్యక్తి చచ్చిపోయాడు. But this Jude लेकिन ये यहूदा जो यहाँ है కానీ ఈ యూదా is actually the foster brother of Lord Jesus Yes. Christ. वो प्रभु यीशु मसीह का दूध भाई है. మరి అది ప్రభు అయిన యేసు క్రీస్తుకు సవతి కుమారుడు, సవతి సహోదరుడు అన్నమాట. అంటే సవతి కుమారుడికి పుట్టిన సహోదరుడు. He initially with his brothers didn't believe Jesus. शुरुआत में अपने भाइयों के साथ मिल करके वो प्रभु यीशु मसीह पे ईमान नहीं रखता था. ప్రారంభములో తన సహోదరులతో కలిసి ఈయన కూడా ప్రభు అయిన యేసును నమ్మలేదు. If you read John chapter 7, यदि आप पढ़े यूहन्ना की इंजील Yes. 7वां अध्याय, యోహాను సువార్త 7వ అధ్యాయం కనుక మీరు చదివితే, and when the time came for the feast of tabernacles, और जब समय आया झोपड़ियों के पर्व का, మరి పర్ణశాల పండుగ వచ్చినప్పుడు లేదా గుడారాల పండుగ వచ్చిన సమయంలో these brothers of Jesus, ये जो प्रभु यीशु मसीह के भाई थे, ఎవరైతే యేసు యొక్క సహోదరులు ఉండేనో వీరు, now you know Jesus came without sexual birth. अब आप जानते हैं कि प्रभु यीशु मसीह बगैर यौन संबंध के आए. మీకు తెలుసు యేసుక్రీస్తు ఎలాంటి లైంగిక చర్య లేకుండా జన్మించాడు. He was the firstborn of the family of Joseph and Mary. यूसुफ और मरियम जो परिवार था उसका वो पहलौठा था. మరి అతను యోసేపు మరి యొక్క కుటుంబములో అతనే జ్యేష్ఠుడిగా పుట్టినవాడు. Who came and broke the veil. जिसने आ करके उस पर्दे को फाड़ा. అతను వచ్చి ఆ యొక్క తెరను చింపినవాడు. He was the firstborn. वो था पहलौठा. అతను జ్యేష్ఠుడై ఉన్నాడు. And he came without sex. और वो बगैर यौन संबंध के आए. మరి అతను లైంగిక చర్య లేకుండా వచ్చాడు. But after he was born, लेकिन उनके पैदा होने के बाद కానీ అతను జన్మించబడిన తర్వాత other children were born to Joseph and Mary. और बच्चे पैदा हुए यूसुफ और मरियम से. మరి యోసేపుకు మరియకు మిగతా పిల్లలు కూడా జన్మించబడ్డారు. And so this Judas was one of them. तो ये यहूदा जो है Not उनमें से Judas, sorry, Jude. ये यहूदा जो है वो उनमें से एक था. మరి ఈ యూదా కూడా వారిలో ఒకడై ఉన్నాడు. ఆ పుట్టిన సహోదరులలో ఒకడై ఉన్నాడు. Another one was James. और एक और उनमें से था याकूब. మరి వారిలో ఇంకొకరు ఎవరంటే యాకోబు. Listen now. अब ध्यान से सुनिए. జాగ్రత్త వినండి. The epistle of James in the Bible is not James and John. जो पत्री आपको मिलेगी बाइबल में याकूब की, वो याकूब और यूहन्ना नहीं है. మరి ఇక్కడ బైబిల్లో ఆ యాకోబు రాసిన పత్రిక ఏదైతే మీకు కనబడుతున్నదో అది యోహాను యాకోబులతో ఉన్న యాకోబుది కాదది. That James was beheaded by Herod in Acts chapter 12. ఎగ్జాక్ట్లీ. वो वाला जो याकूब था उसका सर काट दिया गया प्रेरितों के काम 12वें अध्याय में हेरोदेस के द्वारा. యోహానుతో ఉన్న ఆ యాకోబు ఎవరైతే ఉన్నారో అతను ఆ అపోస్తల కార్యం 12వ అధ్యాయములో శిరచ్ఛేదనం చేయబడ్డాడు హేరోదు రాజు చేత. But this James, लेकिन ये याकूब जो यहाँ ఈ है, యాకోబు James and Jude were the foster brothers of Jesus. ఎగ్జాక్ట్లీ याकूब और यहूदा यीशु मसीह के दूध भाई थे. ఈ యూదా మరి యాకోబు వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తుకు సహోదరులుగా ఉన్నవారు. అంటే యేసుక్రీస్తు తర్వాత యోసేపు మరియలకు జన్మించబడిన వారు అన్నమాట. Now
Now notice that अब इसको ध्यान से ఇప్పుడు देखिए జాగ్రత్తగా వినండి. they came through sexual birth. Yes. वे आए यौन संबंध के द्वारा వారు లైంగిక చర్య ద్వారా జన్మించబడ్డారు. Through Joseph and Mary. यूसुफ और मरियम के मार्फत యోసేపుకు మరియలకు After Jesus had come, यीशु मसीह के आने के बाद యేసు వచ్చిన తర్వాత which came without sex. जो कि बगैर सेक्स के आए थे, ఆయన లైంగిక చర్య లేకుండా వచ్చిన వాడు. So Jesus Christ was the firstborn of that family. Yes. प्रभु यीशु मसीह उस परिवार में पहलौठे थे. కాబట్టి యేసుక్రీస్తే ఆ యొక్క ఇంటిలో పుట్టినవాడు, ఆ కుటుంబంలో పుట్టినవాడు And- మొదటి వాడై ఉన్నాడు, జ్యేష్ఠుడై ఉన్నాడు. And his real father was God. और उनका वास्तविक पिता खुदा था. కానీ ఆయన నిజమైన తండ్రి ఎవరంటే దేవుడై ఉన్నాడు. Joseph was not actually his father. ఎస్, यूसुफ वास्तविकता में उसका बाप नहीं था. వాస్తవంగా యోసేపు అతని తండ్రి కాదు. We know that in the message. हम जानते हैं इस बात को संदेश में. వర్తమానంలో మనకి ఇది తెలుసు. But these others came through Joseph and Mary. लेकिन ये बाकी जो पैदा हुआ ये यूसुफ और मरियम के मार्फत आए. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ యోసేపు మరియల యొక్క ద్వారా జన్మించబడిన వారు వాళ్ళు. And in John chapter 7, और यूहन्ना 7वें अध्याय में మరి యోహాను సువార్త 7వ అధ్యాయంలో you find this reference in the Bible. आपको ये उल्लेख मिलेगा बाइबल में. లేఖనము ఒకటి మీకు అక్కడ బైబిల్లో కనబడుతుంది. These brothers told Jesus, our Lord, to go into that feast of tabernacles. ఎస్, इन भाइयों ने प्रभु यीशु मसीह से कहा कि आप जाइए उस झोपड़ियों के पर्व में. మరి ఈ సహోదరులే యేసుకు చెప్పారు, నీవు ఆ యొక్క గుడారాల పండుగకు వెళ్ళమని చెప్పి, యెరూషలేములోని గుడారముల పండుగలోనికి. And Jesus, our Lord, told them, और हमारे प्रभु यीशु मसीह ने उनसे कहा మరి మన యేసు ప్రభు వారికి ఏం చెప్పాడంటే, you go, तुम जाओ, మీరు వెళ్ళండి, my time has not come. मेरा समय अभी आया नहीं నా है. సమయం ఇంకా రాలేదు. Then further it says, फिर आगे लिखा है ఇంకొంచెం ముందు ఇలాగ చెప్పబడింది, even his brothers did not believe on him. yes, यहाँ तक कि उसके भाई भी उस पे विश्वास नहीं करते थे. కానీ తన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు అనుంది అక్కడ. But something happened between John 7 and Acts 2. लेकिन कुछ घटा यूहन्ना 7 और प्रेरित 2 के बीच में. మరి యోహాను 7వ అధ్యాయమునకు మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయానికి మధ్యలో ఏదో జరిగింది. It's not written in the Bible, बाइबल में ये दर्ज नहीं है, लिखा అది नहीं है, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు, but it's hidden in the Bible. लेकिन ये बाइबल में छिपा है. కానీ అది పరిశుద్ధ గ్రంథంలో దాచబడి ఉన్నది. అది Something happened to these brothers कुछ हुआ इन भाइयों के साथ ఈ సహోదరులకు ఏదో జరిగినది. that they became believers. कि वे विश्वासी बन गए. దాని ద్వారా వాళ్ళు విశ్వాసులయ్యారు. Are you understanding? क्या समझ रहे हैं आप? మీకు అర్థమవుతా ఉన్నదా? And they started believing on Jesus. और वो यीशु पे ईमान रखने लगे. మరి వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. And that's why they came to Pentecost इसलिए वो पेंटिकोस्ट पे आए ఆ కారణాన్ని బట్టి వారు పెంతెకోస్తుకు వచ్చారు. with Mary. मरियम के साथ. మరియతో పాటు, తల్లి అయిన మరియతో పాటు వీరు కూడా పెంతెకోస్తు అనుభవంలోనికి వచ్చారు. And they received the baptism of the Holy Ghost. और उन्होंने पवित्र आत्मा का बपतिस्मा पाया. మరి అక్కడ వాళ్ళు పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. And later became pillars in the church. और बाद में कलीसिया के खंबे बन गए. తరువాత వారు సంఘములో వారు స్తంభములయ్యారు. That's why I say, इसलिए मैं कहता हूँ ఆ కారణమును బట్టి నేను చెప్తాను, never lose hopes for your family. अपने परिवार के लिए कभी आशाओं को मत खोइएगा. మీ కుటుంబము విషయములో ఎన్నడూ కూడా మీరు నిరీక్షణను కోల్పోవద్దు. I have shared the message and he doesn't listen. अरे मैंने संदेश को उनके सामने शेयर किया लेकिन ये सुनते नहीं है. అరే నేను వర్తమానమును అతనితో పంచుకున్నాను కానీ అతను నా సహోదరుడు, నా కుటుంబం